హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నూతన పీఆర్సీలో 18% ఫిట్‌మెంట్. సో, ఈ విధంగా కొత్త బేసిక్ పే మరియు కొత్త జీతం వివరాల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో, అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మరియు పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి కొత్త పీఆర్సీ సంబంధించి 18% ఫిట్‌మెంట్‌ను అయితే ప్రాతిపదికగా తీసుకొని ఒక సమగ్రమైన అంచనా నివేదికను రూపొందించడం జరిగింది. గతంలో మనం ఇదే విషయంలో 20% ఫిట్‌మెంట్ వస్తే జీతాలు ఏ విధంగా పెరుగుతాయనే అంశం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది మన ఛానల్ ద్వారా. అయితే దీనికి ఉద్యోగుల నుండి చాలా మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు ఈ యొక్క 18% ఎందుకు తీసుకుంటున్నాము? అసలు పీఆర్సీ నివేదిక అనేది ప్రభుత్వం ఇంకా అధికారికంగా బయట పెట్టలేదు కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉండే విధంగా అంకెలలో విశ్లేషణ చేయడం ద్వారా ఉద్యోగులకు ఒక స్పష్టత వస్తుంది అనైతే ఉద్దేశ్యంతో చేయటం జరుగుతోంది. ఒక ఒకవేళ పీఆర్సీ కమిటీ వారు 7% నుండి 10% మాత్రమే సిఫార్సు చేస్తే, ప్రభుత్వం దానిని పెంచి 20% వరకు ఇచ్చే కూడా అవకాశం అయితే ఉండవచ్చు. లేదా ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా 40% నుండి 50% వరకు ఇస్తారో ఇదంతా కూడా కాలమే నిర్ణయించాల్సి ఉంది. అందుకే మనం ఒక అంచనా కోసం 18% మాత్రమే ఫిట్‌మెంట్‌తో లెక్క అయితే వేద్దాము. సో, దీనివల్ల మనకి ప్రభుత్వం రేపు ఎంత ప్రకటించినా సరే సులభంగా మీ జీతాన్ని ఎంత పెంచు అంటే మీ జీవితాన్ని గూడా లెక్కించుకోవచ్చనమాట సులభంగా ఎంత పెరుగుతుందనేది ఒక ఐడియా కోసం. ఇకపోతే కొత్త బేసిక్ పేను ఏ విధంగా లెక్కిస్తారో ఇప్పుడు వివరంగా అయితే తెలుసుకుందాము. సో, ప్రస్తుతం మీరు తీసుకుంటున్నటువంటి పాత బేసిక్ పేకి 18% ఫిట్‌మెంట్‌ను మరియు 2023 జూలై నాటికి ఉన్నటువంటి 33.67% కరువు భత్యం డీఏను కలిపి లెక్కిస్తారు. అంటే ఈ రెండిటిని కలిపితే మొత్తం 51.67% అయితే అవుతుంది. దీని ప్రకారంగా మీ యొక్క పాత బేసిక్ పేను 1.5167 అనేటటువంటి సంఖ్యతో మీరు గుణిస్తే అంటే ఓల్డ్ బేసిక్ పే ఇంటూ 1.5167 చేస్తే మీకు రాబోయేటటువంటి కొత్త బేసిక్ పే ఎంతనో తెలిసిపోతుంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి మధ్యంతర భృతి అనేది పూర్తిగా రద్దు చేయబడుతుంది. ఎందుకంటే పీఆర్సీ ఆలస్యమైనప్పుడు ఇచ్చే ఉపశమనమే ఈ యొక్క ఐఆర్ కాబట్టి కొత్త జీతాలు అమల్లోకి రాగానే అది ఉండదు. సో, ఐఆర్ అనేది పీఆర్సీ అమలైతే ఉండదనమాట. ఇక డీఏ విషయానికి వస్తే 2023 జూలై నాటికి 33.67% బేసిక్ పేలో విలీనం చేస్తారు కాబట్టి, అప్పటి వరకు ఉన్నటువంటి డీఏని బేసిక్‌లో విలీనమైతే డీఏ 0 నుండి మొదలవుతుంది. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్త డీఏలను ప్రకటించాలి. సో, మనం అంచనా వేస్తున్న ప్రకారంగా జనవరి 2024 మరియు జూలై 2024కు సంబంధించి 2 డీఏలను ఒక్కొక్కటి 3.64% మరియు మరొక 3.64% చొప్పున 7.28 కలిపి కొత్త బేసిక్ పే మీదైతే లెక్కిస్తారు. వీటితో పాటుగా సీపీఎస్ కింద 10% మినహాయింపు అయితే ఉంటుంది. అలాగే మీరు చెల్లించే ఆహ్, ప్రొఫెషనల్ టాక్స్, అలాగే జీఎల్ఐ, జీఐఎస్ మరియు కొత్తగా వచ్చిన ఆరోగ్య పథకానికి సంబంధించి ఈహెచ్ఎస్ కటింగ్‌లు కూడా మీ జీతం నుండి తీసివేయబడతాయి. ఇవి ఒక్కొక్కరికి వారి వారి సర్వీస్ మరియు బేసిక్ పే ఆధారంగా మారుతూ ఉంటాయి కాబట్టి, వీటిని మినహాయించిన తర్వాత మీ చేతికి వచ్చే నికర జీతం అనేది ఖరారవుతుంది. ఇకపోతే జీతాల విశ్లేషణ కోసం మనం 4 రకాల హెచ్ఆర్ఏ స్లాబ్‌లను తీసుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా 2020 సారీ ఫ్రెండ్స్ 24%, 17%, 13% మరియు 11% అని చెప్పేసి ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క పాత బేసిక్ పే రూ. 19,000గా అనుకుంటే, సో, ఈ యొక్క 18% ఫిట్‌మెంట్ తర్వాత వారి యొక్క కొత్త బేసిక్ పే అనేది రూ. 28,820 అయితే అవుతుంది. సో, వారికి 24% హెచ్ఆర్ఏ ఉన్న ప్రాంతంలో సుమారుగా రూ. 34,000 నికర జీతం అయితే రావచ్చు. అదేవిధంగా రూ. 32,810 పాత బేసిక్ పే ఉన్నవారికి కొత్త బేసిక్ అనేది రూ. 49,760 వరకు పెరుగుతుందనమాట.
ఇక వీరికి అన్ని కోతలు పోను 24% హెచ్ఆర్ఏ స్లాబ్‌లో సుమారుగా రూ. 59,000 వరకు అయితే జీతం వచ్చే అవకాశం ఉంది. ఇలా బేసిక్ పే పెరిగే కొద్దీ వచ్చేటటువంటి వ్యత్యాసం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఉన్నత స్థాయి బేసిక్ పే ఉన్నవారిని గమనిస్తే రూ. 51,320 పాత బేసిక్ పే ఉన్నవారికి కొత్త బేసిక్ పేలో రూ. 77,840 అవుతుంది. వీరికి డీఏ మరియు హెచ్ఆర్ఏ కలిపి దాదాపుగా రూ. 90,000 నుంచి రూ. 1,00,000 వరకు జీతం రావచ్చు. అలాగే రూ. 1,18,000 బేసిక్ పే ఉన్న సీనియర్ ఉద్యోగులకు కొత్త బేసిక్ పే అనేది రూ. 79,000 వరకు వెళ్తుంది. వీరి నికర జీతం అనేది హెచ్ఆర్ఏ స్లాబ్‌ని బట్టి రూ. 2,00,000 మార్కును కూడా దాటే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లెక్కలన్నీ కేవలం 18% ఫిట్‌మెంట్ మరియు ప్రస్తుతం ఉన్న హెచ్ఆర్ఏ నిబంధన ప్రకారం వేసినవి మాత్రమే. ఒకవేళ ప్రభుత్వం హెచ్ఆర్ఏ స్లాబ్‌లను తగ్గించినా లేదా పెంచినా ఈ యొక్క అంకెలలో మార్పులైతే ఉంటాయి. చివరగా 13% ఫిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, 18% ఫిట్‌మెంట్ ఇచ్చినప్పటికీ మధ్య ఉన్న తేడాను చూస్తే ప్రతి బేసిక్ పే మీద కనీసం రూ. 1000 నుండి రూ. 2,000 వరకు వ్యత్యాసం అనేది కనిపిస్తుంది. ప్రభుత్వం గనుక ఉద్యోగుల పక్షాన నిలబడి మంచి ఫిట్‌మెంట్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుంది. సో, పీఆర్సీ నివేదిక త్వరలోనే వెలువడుతుందని, అందులో ఉద్యోగుల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఫిట్‌మెంట్ ఉంటుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఈలోపు ఇలాంటి అంచనాల ద్వారా మన ఆర్థిక స్థితిగతులను ప్లాన్ చేసుకోవడం ఎంతైనా అవసరము. సో, ఫ్రెండ్స్ ముఖ్యాంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, సో, ఈ విశ్లేషణ అనేది కేవలం 18% ఫిట్‌మెంట్ అంచనా ఆధారంగా రూపొందించబడిందనమాట. పాత బేసిక్ పేను 1.5167తో మల్టిప్లై చేస్తే కొత్త బేసిక్ పే ఎంతనేది మనకు తెలిసిపోతుంది. 18% ఫిట్‌మెంట్ అనుకుంటే. ఇకపోతే 33.67% పాత డీఏ అనేది పాత బేసిక్ పేలో విలీనం చేయబడుతుంది. అలాగే పీఆర్సీ రాగానే ఐఆర్ అనేది రద్దు అవుతుంది. జనవరి 2024 మరియు జూలై 2024కి సంబంధించి 2 డీఏలు 7.28% కొత్త బేసిక్ మీదనే లెక్కిస్తారు. జీతం నుండి సిపిఎస్ వారికి 10% సిపిఎస్ అలాగే ఈహెచ్ఎస్, జీఐఎస్, ప్రొఫెషనల్ టాక్స్ ఇవన్నీ కటింగ్స్ పోను వచ్చేది మన యొక్క నెట్ సాలరీ. ఇకపోతే హెచ్ఆర్ఏ స్లాబ్‌లొచ్చేసి 24%, 17, 13, 11 ఆయా ప్రాంతాన్ని బట్టి ఈ యొక్క నికర జీతాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తాయన్నమాట. సో, తెలంగాణలో పీఆర్సీ 18% పీఆర్సీలో 18% ఫిట్‌మెంట్ ఇస్తే జీతాలు ఎలా ఉంటాయనే దానిపైన ఈ యొక్క నివేదిక సమగ్రంగా అయితే వివరిస్తుంది. 33.67% డీఏ విలీనం తర్వాత కొత్త బేసిక్ పే భారీగా పెరుగుతుంది. ఇక ఐఆర్ రద్దు చేయబడినప్పటికీ కొత్త బేసిక్ మరియు అదనపు డీఏల వల్ల ఉద్యోగుల చేతికి వచ్చేటటువంటి నికర జీతం మెరుగ్గా అయితే ఉంటుంది. ఈ విధంగా హెచ్ఆర్ఏ స్లాబ్‌ల ప్రకారం జీతాల వ్యత్యాసాలను ఇక్కడ మనం వివరించడం జరిగింది. ప్రభుత్వం నుంచి అధికారిక జీవో వచ్చే వరకు ఇవన్నీ కూడా ప్రాథమిక అంచనాలుగానే భావించాలి. సో, ఫ్రెండ్స్ ఇవి ఒక ఐడియా కోసం అయితే చేయడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.